are going to discuss second unit, that is offer and acceptance. Offer and acceptance. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ద టర్మ్ ఆఫర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్ అనే క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యాన్ అగ్రిమెంట్ కమెన్సెస్ విత్ ప్రపోజల్. ఏదైనా ఒక అగ్రిమెంట్ మనం స్టార్ట్ చేయాలంటే ప్రపోజల్ అనేది ఉండాలి, అవునా? సో ప్రపోజల్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ప్రపోజల్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. చూడండి ఇది. సో ప్రపోజల్ ప్లేస్ ఏ మేజర్ రోల్ వైల్ ఫార్మింగ్ అండ్ అగ్రిమెంట్ ఫామ్ చేసుకోవాలంటే మనకి ప్రపోజల్ అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ద వర్డ్ ప్రపోజల్ అనేది ఏంటో చూద్దాం. ద వర్డ్ ప్రపోజల్ ఏంటంటే ప్రపోజల్ అంటే ఏంటంటే the word proposal is a synonym with the word offer. An offer is a proposal by one party to another to enter into a legally binding agreement. ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్లోకి రావటం కోసం ఒక ప్రపోజల్ పెట్టడాన్నే మనం ప్రపోజల్ అని అంటన్నమాట. ఓకే, ప్రపోజల్ అంటన్నమాట. అంటే ఒకళ్ళు ప్రపోజ్ చేస్తే అనదర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఒకళ్ళు ప్రపోజ్ చేస్తే అనదర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇంకొకళ్ళు ఆఫర్ ఇవ్వలేకపోవచ్చు. సో లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ విత్ సెక్షన్ 2A ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనేది చెప్తుంది. వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ విత్ ఏ వ్యూ టు అబ్టైన్ ది అసెంట్ ఆఫ్ అదర్. ఓకే, ఒక పర్సన్ విల్లింగ్నెస్ చెప్తున్నాడు అన్నమాట, లేకపోతే చెయ్యొద్దు అని ఒకటి చెప్తున్నారు, ఒకరు ఆఫర్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది అనదర్ పర్సన్ మీద ఉంటుంది. ఇది ఫస్ట్ వాళ్ళ యాసెంట్ అనేది తెలుసుకోవడం కోసం ఫస్ట్ వాడు ఆఫర్ చేస్తున్నాడు. టు సచ్ యాక్ట్ ఆర్ ఆబ్జెక్షన్స్ హీ సెట్ టు మేక్ ఏ ప్రపోజల్ అన్నమాట. ద పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ప్రపోజర్ ఆర్ ప్రామిసర్. నెక్స్ట్ the person making proposal is called proposer. The person on whom the proposal is made is called proposee. ఎవరైతే యాక్సెప్ట్ చేయబోతారో వాళ్ళని ప్రపోజీ అంటాము, ప్రపోజ్ చేసే వాళ్ళని ప్రపోజర్ అంటాము. ప్రపోజల్ బికమ్స్ ఏ ప్రామిస్ వెన్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ప్రపోజల్ అనేది ప్రామిస్ అవుతుంది ఎప్పుడంట, అవతల పార్టీ యాక్సెప్ట్ చేసినప్పుడు. ఏ ఆఫర్స్ టు సెల్ హౌస్ టు scooter to B for 5,000. This is a scooter to B for 5,000. This is an offer and A is the offerer and B is the offeree. సో ఆఫర్ చేసేవాడిని ఆఫరర్ అంటాము, ఆఫర్ తీసుకునేవాడినేమో ఆఫరీ అంటాము. హౌ an offer made? An offer is made either express or implied from the conduct of the party. ఎక్స్ప్రెస్ ఇంప్లాయిడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఎక్స్ప్రెస్ అంటే స్పోకెన్ ఆర్ రిటర్న్, ఇంప్లాయిడ్ అంటే ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటాం. అండ్ ఎక్స్ప్రెస్ ఈజ్ విచ్ మే బీ బై వర్డ్స్ ఆర్ రిటర్న్. స్పోకెన్ ఆర్ రిటర్న్ సచ్ as లెటర్, టెలిగ్రామ్, టెలెక్స్, ఫ్యాక్స్, మెసేజ్, ఈమెయిల్ ఆర్ త్రూ ఇంటర్నెట్. A offers to sell his pen to B for 20 rupees is an express of implied offer which may be gathered from the conduct of the party or the circumstance of the case. కండక్ట్ ఆఫ్ ద పార్టీ కానీ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేస్ బట్టి ఇంప్లాయిడ్ ఆఫర్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. దస్ వేర్ పర్సన్ గోస్ టు ఏ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్. ఇక్కడ డాక్టర్ దగ్గర మనం ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంప్లాయిడ్ ఆఫర్ అనేది వస్తుంది. హిస్ కండక్ట్ ఇంప్లైస్ ఎన్ ఆఫర్ దట్ ఇఫ్ హిస్ ట్రీట్మెంట్
conducts implies an offer that if the treatment is given, the offerer will pay the usual charges. ఆఫరర్ అంటే ఇక్కడ పేషెంట్ అన్నమాట. పేషెంట్ కనుక చార్జెస్ కనుక ట్రీట్మెంట్ చేస్తే నీకు డబ్బులు పే చేస్తానని చెప్పడాన్ని ఇక్కడ ఇంప్లాయిడ్ ఆఫర్ అంటన్నమాట. సిమిలర్లీ స్టెప్పింగ్ ఇంటూ ఏ లోకల్ బస్, కన్స్యూమింగ్ ఈటబుల్స్ ఎట్ రెస్టారెంట్స్, షైనింగ్ షూస్ by a shoe shiner without being asked to do so created implied promises to pay for the benefits enjoyed. సో వాళ్ళ సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకున్నందుకు ఆటోమేటిక్గా మనం ఇండైరెక్ట్గా పే చేయాల్సి వస్తున్నాం. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా కాంట్రాక్ట్ అంటూ ఏమీ లేదు, ఇండైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటాము. సో ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ ఏంటో చూద్దాం. ఆఫర్ మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ క్రియేటింగ్ లీగల్ రిలేషన్స్. సో ఆఫర్ అనేది లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసేలా ఉండాలంట. అండ్ ఆఫర్ షుడ్ నాట్ బీ క్యాజువల్ స్టేట్మెంట్, ఇట్ షుడ్ బీ ఇంటెంట్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్. సో క్యాజువల్ స్టేట్మెంట్లా ఉండకూడదు, లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసేలా ఉండాలని మనం ఫస్ట్ దాంట్లోనే చదువుకున్నాం. ఇఫ్ అన్ ఆఫర్ ఈజ్ నాట్ ఎంటెడ్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫర్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఒకవేళ లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయలేకపోతే దీన్ని మనం ఆఫరే అనము. అండ్ ఆఫర్ టు పర్ఫార్మ్ సోషల్ ఆర్ డొమెస్టిక్ ఆర్ రిలీజియస్ మోరల్ యాక్ట్స్ విల్ నాట్ బి ఏ వ్యాలిడ్ ఆఫర్. సో డొమెస్టిక్కి, రిలీజియస్కి సంబంధించి, సోషల్కి సంబంధించిన దాన్ని మనం అసలు వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అనే అన్నమాట. ఎగ్జాంపుల్ బఫ్లర్ కేసు చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ కేసులా అండి. చూడండి, బఫ్లర్ అండ్ హిజ్ వైఫ్ వర్ ఎంజాయింగ్ దేర్ లీవ్ ఇన్ ఇంగ్లాండ్. సో వాళ్ళ లీవ్ అనేది ఇంగ్లాండ్లో ఎంజాయ్ చేస్తున్నారంట. బఫ్లర్ వాజ్ టు రిటర్న్ టు సైక్లోన్ వేర్ హీ హ్యాస్ ఎంప్లాయిడ్. హిజ్ వైఫ్ వాజ్ అడ్వైజ్ టు స్టే ఇన్ ఇంగ్లాండ్ డ్యూ టు హెర్ ఇల్ హెల్త్. సిలోన్ నాట్ సైక్లోన్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో హస్బెండ్ అనేవాడు సిలోన్కి వెళ్ళాల్సి వస్తుంది తన ఎంప్లాయ్మెంట్ బేసిస్ మీద. వైఫ్ మాత్రం ఇంగ్లాండ్లోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే తనకు సమ్ ఇల్ హెల్త్ ప్రాబ్లం వల్ల. మిస్టర్ బఫ్లర్ అగ్రీ టు సెండ్ మంత్లీ సమ్ ఆఫ్ $30, అది వాళ్ళ కరెన్సీ అండి, యాజ్ మెయింటెనెన్స్ అలవెన్స్ టిల్ షీ రిమైండ్ ఇన్ ఇంగ్లాండ్. అంటే తన మెయింటెనెన్స్ అలవెన్స్ కోసం మిస్టర్ బఫ్లర్ అనేవాడు మిస్సెస్ బఫ్లర్కి ఖర్చుకి సంబంధించిన డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాడు. హీ సెండ్ ద అమౌంట్ ఫర్ సమ్ టైమ్ బట్ లేటర్ డ్యూ టు డిఫరెన్స్. సో ఇచ్చినంతకాలం ఇచ్చాడండి, తర్వాత డామినెన్స్ ప్రాబ్లమ్స్, ఇగోరెన్స్, ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో డిఫరెన్సెస్ వచ్చి వాడు డబ్బులు ఇవ్వడం అనేది మానేశాడు. హీ స్టాప్డ్ సెండింగ్ మనీ అమౌంట్ వైఫ్ షూడ్ హిమ్ ఫర్ ద మనీ. సో వైఫ్ అనే ఆవిడ ఏం చేసిందంటే నాకు డబ్బులు ఇవ్వట్లేదు మెయింటెనెన్స్కి సంబంధించి అని కేసు ఫైల్ చేసింది. సో బట్ ద షూట్ వాజ్ డిస్మిస్డ్ అట్ ద అగ్రిమెంట్ వాజ్ ఓన్లీ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించిన అగ్రిమెంట్ కాబట్టి లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవాలనే ఇంటెన్షన్ లేదు కాబట్టి ఇది కోర్ట్ ఏం చేసిందంటే కొట్టివేసేసిందండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆఫర్ మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ క్రియేటింగ్ లీగల్ రిలేషన్షిప్. సో ఒక ఆఫర్ అనేది లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసేలా ఉండాలి కానీ పర్సనల్, సోషల్, నెక్స్ట్ వాట్ వీ సే దట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కానీ, సోషల్ రిలేషన్షిప్ కానీ, డొమెస్టిక్ రిలేషన్షిప్కి సంబంధించి అయి ఉండకూడదండి. నెక్స్ట్ ద టర్మ్స్ ఆఫ్ ఏ ఆఫర్ మస్ట్ బీ సర్టైన్. సో ఆఫర్ టర్మ్స్ అనేవి సర్టైన్గా ఉండాలండి. సో ఎలా ఉండాలి? అండ్ ఆఫర్ యూజువలీ కంటైన్స్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండాలంటే క్లియర్, డెఫినేట్ అండ్ సర్టైన్. సో ఆఫర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్గా, సర్టైన్గా, డెఫినెట్గా ఉండాలి. ఇఫ్ దే ఆర్ నాట్ సో ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ఆఫర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. సో క్లియర్గా లేకుండా వేగ్గా ఉంటే అది ఎన్ఫోర్సబుల్ అవ్వదండి. కోర్ట్ ఆఫ్ లాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడు స్పెసిఫిక్గా, క్లియర్గా ఉండాలి అని అంటున్నాడు. అకార్డింగ్ టు సెక్షన్ 229 ఆఫ్ ఐసిఏ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే అగ్రిమెంట్స్ దట్ మీనింగ్ ఆఫ్ విచ్ ఈజ్ నాట్ సర్టైన్ ఈజ్ ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ సర్టైన్ ఆర్ వాయిడ్. సో ఏదైతే అగ్రిమెంట్ ఇన్క్యాపబుల్గా ఉందో, సర్టైనిటీ లేదో దాన్ని మనం వాయిడ్ అగ్రిమెంట్స్ అంటామండి. గట్టింగ్ వర్సెస్ లిన్ అనేది కేసులా చూస్తే మనం ఈ కేసులో ఏంటంటే లిన్ పర్చేస్డ్ ఏ హౌస్ ఫ్రమ్ గట్టింగ్ వైల్ పర్చేసింగ్ ద హౌస్.
ఓకే. లిన్ అనేవాడు గట్టింగ్ దగ్గర నుంచి హార్స్ పర్చేస్ చేశాడంట. అలా పర్చేస్ చేస్తున్నప్పుడు లిన్ అనేవాడు ఏం చేశాడంటే హీ ప్రామిస్డ్ టు బై అనదర్ హార్స్ ఆర్ పే 45 ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ ఇఫ్ ద హార్స్ ప్రూవ్స్ లక్కీ. ఓకేనండి. హార్స్ కనుక లక్కీ అని ప్రూవ్ చేయగలిగితే వాడు ఆ హార్స్ని కొనడమో లేకపోతే $45 పే చేయడమో అనేది చేస్తానంటున్నాడు. లేటర్ హీ నైదర్ పర్చేస్డ్ ఏ సెకండ్ హార్స్ నార్ పెయిడ్ $45. Gutting sued for the enforcement of the promise. It was held that terms proves lucky was vague and so the offer was not valid. Proves lucky అంటే అది ఒక సర్టైనిటీ టర్మ్స్ కదండి. మనం లక్కీనెస్, మిరాకిల్స్ ఇవన్నీ కూడా కోర్టుకి సంబంధించినవి కావు. మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతాం అది లక్కీయో కాదో? వి కాంట్ ప్రూవ్, రైట్? మన టర్మ్స్ అనేవి సర్టైన్గా ఉండాలి, వేగ్గా ఉండకూడదు. సో కోర్టుకి అవన్నీ అవసరం ఉండదు. ప్రూవింగ్ లక్కీ ఇవన్నీ కూడా ఇంప్రాక్టికల్ థింగ్స్. ప్రాక్టికల్గా ఏంటంటే జరగదు అనే థింగ్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆఫర్ మస్ట్ బీ కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. అండ్ ఆఫర్ టు బీ కంప్లీట్ అండ్ ఎఫెక్టివ్ మస్ట్ బీ కమ్యూనికేటెడ్ టు ద పర్సన్ హూమ్ ఇట్ ఈస్ మేడ్. ఓకే. ఆఫర్ ఎవరికైతే చేసామో అది కమ్యూనికేషన్ అనేది చాలా కంప్లీట్గా ఉండాలండి. నెక్స్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ దెర్ ఈజ్ నో వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఓకే. ఇప్పుడు కమ్యూనికేషన్ లేకపోతే ఆఫర్ని ఏమంటాం? ఓకే. నో కమ్యూనికేషన్ ఆఫ్ అన్ ఆఫర్ దెర్ ఈజ్ నో వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. నో కమ్యూనికేషన్ లేకపోతే నో వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. అకార్డింగ్ టు Section 4 of the Indian Contract Act, communication of proposal is complete when comes to the knowledge of person to whom is made. సో ఎవరికైతే మనం చేస్తున్నామో వాళ్ళకి అది క్లియర్గా, కంప్లీట్గా, స్పెసిఫైడ్గా ఉండాలి. ఏ ప్రపోజెస్ బై మెయిల్ టు సెల్ హిస్ హౌస్ టు బీ అట్ ఏ సర్టైన్ ప్రైజ్కి అమ్మాలనుకుంటున్నాడు ఏ అనేవాడు సర్టైన్ ప్రైజ్కి బీకి అమ్మాలనుకుంటున్నాడు. ఓకే. And next, the communication of the proposal is complete when B receive the email message. ఈమెయిల్ మెసేజ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నాడో అప్పుడే అది కంప్లీట్ అవుతుందని లెక్కలోకి వస్తుందన్నమాట. ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. ఆఫర్ పంపించేస్తే సరిపోదు కమ్యూనికేషన్, బట్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది కంప్లీట్ ఆఫర్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి. లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్ కేసులా చూస్తే మనం గౌరీ దత్ సెంట్ హిస్ సర్వెంట్ లాల్మన్ శుక్లా టు ట్రేస్ ద మిస్సింగ్ నెవ్యూ జీ. ఇన్ ద మీన్ వైల్ అనౌన్స్డ్ ఏ రివార్డ్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద బాయ్. ఓకే. మిస్సింగ్ బాయ్ని ఒక పర్సన్ని ఆల్రెడీ పంపించిందండి గౌరీ దత్. లాల్మన్ శుక్లా అనే పర్సన్ని పంపించింది. లాల్మన్ శుక్లా అనే పర్సన్ పంపించింది నెవ్యూ మిస్ అయ్యాడని. ఈ లోపల మళ్ళీ ఏం చేసింది? రివార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసింది. మాకు కనుక ఈ అబ్బాయిని ట్రేస్ చేసిస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తామండి అని చెప్పి. ఎల్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద అనౌన్స్మెంట్ ట్రేస్డ్ ద బాయ్ అండ్ ఇన్ఫార్మ్డ్ జీ. లేటర్ ఎల్ కేమ్ టు నో ద రివార్డ్ అండ్ క్లెయిమ్డ్ ఇట్. హిస్ షూ వాజ్ డిస్మిస్డ్ ఆన్ ద గ్రౌండ్ హీ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద ఆఫర్ అన్లెస్ హీ హ్యాడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సేమ్. ఓకే. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అనౌన్స్మెంట్ అనేది చేసింది. సో ఎల్కి దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదు, కానీ కనిపెట్టినా సరే వాడికంటూ పర్టికులర్ కమ్యూనికేషన్ అనేది జరగలేదు కాబట్టి కేసుని డిస్మిస్ చేస్తారనమాట. సో వాడికి నాలెడ్జ్ లేదు, దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదని చెప్పి డిస్మిస్ చేశారు. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ అనే దానికి. ఎగ్జాంపుల్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయండి. సో ప్రతి సబ్ హెడ్డింగ్ కింద ఎగ్జాంపుల్ అనేది మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఆఫర్ మే బీ స్పెసిఫిక్ ఆర్ జనరల్ అండి. అండ్ ఆఫర్ మే బీ స్పెసిఫిక్ ఆర్ జనరల్ టు ఏ డెఫినెట్ పర్సన్ ఆర్ జనరల్ పబ్లిక్. when an offer is made to definite person or to a special class of person it is called special offer. ఒక డెఫినెట్ పర్సన్ కానీ స్పెషల్ పర్సన్కి కనుక చేస్తే కనుక దాన్ని ఏమంటామంటే మనం స్పెసిఫిక్ ఆఫర్ అంటాం. ఇట్ కెన్ బి యూజువల్లీ బై యాక్సెప్టెడ్ బై ద పర్సన్ ఆర్ పర్సన్స్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్.
డెఫినెట్ పర్సన్ కానీ ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఎవరికైతే ఆఫర్ చేస్తామో దాన్నే మనం ఆఫర్ మేబీ స్పెసిఫిక్ ఆర్ జనరల్ అంటాం. వెన్ ఆఫర్ ఈజ్ మేడ్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్ ఆర్ పబ్లిక్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ జనరల్ ఆఫర్. ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై పర్సన్ ఈజ్ కాల్డ్ ఎనీ పర్సన్. జనరల్గా ఆఫర్ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు. డెఫినెట్ పర్సన్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఆఫర్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఆఫర్ మే బి స్పెసిఫిక్. సాల్మన్ కాల్ స్పెషల్ ఆఫర్స్ యాజ్ ఆఫర్స్ టు ఇండివిజువల్ అండ్ జనరల్ ఆఫర్స్ టు లార్జ్. స్పెసిఫిక్ ఆఫర్స్ని మనం పర్టికులర్ పర్సన్స్కి ఇస్తున్నాం కాబట్టి ఆఫర్స్ టు ఇండివిజువల్ అని అంటాము. అదే జనరల్ ఆఫర్స్ అయితే ఆఫర్స్ ఎట్ లార్జ్ అంటాం. ఏ ప్రామిసెస్ టు గివ్ 200 టు బి ఇఫ్ హీ బ్రింగ్స్ బ్యాక్స్ హిస్ మిస్సింగ్ డాగ్. దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ కాంట్రాక్ట్. బీకి డాగ్ని ఇచ్చేస్తాను, బీ కనుక డాగ్ తెస్తే 200 రూపీస్ ఇచ్చేస్తాను అని స్పెసిఫిక్ ఆఫర్ బీకే చేసింది కాబట్టి దీన్ని స్పెసిఫిక్ ఆఫర్ అంటాం. కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్ కంపెనీకి సంబంధించిన కేసులా చూడండి. కార్లిల్ వర్సెస్ కార్బోనిక్ స్మోక్ బాల్ కంటే ఇన్ దిస్ కేస్ ద స్మోక్ బాల్ కంపెనీ ఆఫర్డ్ బై అడ్వర్టైజ్మెంట్ ఏ రివార్డ్ ఆఫ్ 100 rupees to any person who contracts influenza after using the smoke balls manufactured by them for a certain period according to the printed directions. సో స్మోక్ బాల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆఫర్ పెట్టారు. ఏంటంటే 100 రూపీస్ రివార్డ్ ఇస్తారంట వాళ్ళ ప్రోడక్ట్ని కనుక అంటే వాళ్ళ ప్రోడక్ట్ స్మోక్ బాల్స్ కనుక కన్జ్యూమ్ చేస్తే ఇన్ఫ్లుయెన్జా అటాక్ చేస్తే వాళ్ళకి 100 రూపీస్ చొప్పున ఇస్తాము అకార్డింగ్ టు దర్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రింటెడ్ డైరెక్షన్స్ ప్రకారం ఇస్తాము అని కేసులో ఉందండి. స్మోక్ బాల్ వాళ్ళు ఇస్తామని రివార్డ్ 100 రూపీస్. మిస్సెస్ కార్లిల్ used the smoke balls according to the directions of the smoke ball company, but she never got rid of influenza from which she was suffering. She thereof was sued for advertisement reward. It was held that she could recover the reward as she had accepted the complying with the terms and conditions. సో తన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు మిస్సెస్ కార్లియన్ అనే ఆవిడ కంపెనీ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డైరెక్షన్స్ ప్రకారమే ఆ బాల్స్ కన్జ్యూమ్ చేసింది. దానివల్ల తన ఎఫెక్ట్ అయింది. ఇన్ఫ్లుయెన్జా తగ్గలేదు కాబట్టి 100 రూపీస్ రివార్డ్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంది కానీ కంపెనీ పే చేయలేదు. అలా పే చేయనప్పుడు పే చేయాల్సి వస్తుందని కోర్టు వాళ్ళకి డిక్లేర్ చేసిందండి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ కార్లిల్ వర్సెస్ కార్బోనిక్ స్మోక్ బాల్ కంపెనీకి సంబంధించిన కేసులా. An invitation to offer is not an offer. An offer is different from an invitation to offer. Just as a statement, intention is not an offer. It is only invites the general public to make an offer. It is just like an enquiry. It is only an initial step in formation of contract. Invitation offer అంటే ఇనిషియల్ స్టెప్ ఆఫ్ ఆఫర్ అండి. అంటే ఆఫర్ చేసే ముందు ఇన్విటేషన్ చేయడం అన్నమాట. The person who respond to invitation to offer makes the actual acceptance. Actual offer invitation to offer is called offer. సో ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాపులు కొత్తగా పెట్టినప్పుడు మనకి పాంప్లెట్స్ అనేవి పంచుతారు. ఇన్విటేషన్ టు ఆఫర్ అవుతుందండి అది. ఆ ఇన్విటేషన్ టు ఆఫర్ కన్జ్యూమర్ కనుక చూసి వదిలేసాడు అనుకో అక్కడ ఆఫర్ అనేది ఫామ్ అవ్వదు. చూసి వాడు అట్రాక్ట్ అయ్యి వాడు కస్టమర్ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఆఫర్ వాడు ప్రపోజ్ చేస్తే వీడు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు ఆఫర్ అనేది ఫామ్ అవుతుందండి. సో invitation to offer is also called offer to negotiate, offer to receive offer to charter, invitation to treat అని కూడా అంటామండి. ఓకేనా. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్ ఫర్ ఇన్విటేషన్ టు ఆఫర్కి ఇలిస్ట్రేషన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూద్దాం. ఏ ప్రైస్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ ఫర్ సేల్. చూడండి మనం గూడ్స్ పర్చేస్ చేసుకుంటే ప్రైస్ లిస్ట్ పెడతా ఉంటారు. హోటల్స్కి వెళ్తే మనకి పర్టికులర్ కర్రీ ఎంత అని పెడుతూ ఉంటారు కదా, దాన్నే ప్రైస్ లిస్ట్ అంటాం. ఇన్విటేషన్ మేడ్ బై ఏ ట్రేడర్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్. ఇన్విటేషన్ పంపుతారు కదండి ట్రేడర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాప్ తీసుకుంటాం. కొటేషన్ ఆఫ్ లో ప్రైజెస్. ఓకే. Next, advertisement to sell goods by auction, displacement of goods with price tags, railway timetables, prospects issued by company,
ప్రాస్పెక్ట్స్ అంటే ఏం కాదండి. ప్రాస్పెక్ట్స్ అనేవి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక డాక్యుమెంట్ ద్వారా షేర్ హోల్డర్స్కి పబ్లిష్ చేస్తారు. దాన్నే ప్రాస్పెక్చర్స్ అంటాం మనం. అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్వైటింగ్ టెండర్స్, లౌడ్ స్పీకర్ అనౌన్స్మెంట్స్, హోటల్ మెనూ కార్డ్స్, ఇవన్నీ కూడా ఇలిస్ట్రేషన్స్ ఫర్ ఇన్విటేషన్ టు ఆఫర్స్ లోకి వస్తాయి అన్నమాట. హార్వే వర్సెస్ ఫేసీ. ఇన్ దిస్ కేస్ హార్వే వర్సెస్ ఫేసీ కేసు చూద్దాం చూడండి. ఇన్ దిస్ కేస్ 3 టెలిగ్రామ్స్ ఫర్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ హార్వే అండ్ ఫేసీ. సో హార్వేకి ఫేసీకి మధ్య 3 టెలిగ్రామ్స్ అనేవి ఎక్స్చేంజ్ అయినాయి అంట. విల్ యూ సెల్ అస్ ద ఎస్టేట్ ఆఫ్ బంపర్ హాల్ పెన్, టెలిగ్రాఫ్ ద లోవెస్ట్ క్యాష్ ప్రైజ్. ఎస్టేట్ అనేది అమ్ముతావా అని చెప్పి హార్వే వాడు ఆఫర్ పెట్టాడు మాట. విల్ యూ సెల్ అస్ ద ఎస్టేట్ ఆఫ్ బంపర్ హాల్ పెన్ అనే ఆఫర్. నెక్స్ట్ టెలిగ్రాఫ్ ద లోవెస్ట్ క్యాష్ ప్రైజ్. నెక్స్ట్ ఫేసీ టు ద హార్వెస్ట్ ఏం చెప్పాడంటే లోవెస్ట్ ప్రైజ్ ఆఫ్ బంపర్ హాల్ ఈజ్ 900. ఓకే, లోవెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 900 అండి అని చెప్పాడు ఫేసీ. హార్వీ, వీ అగ్రీ టు బై ద బంపర్ ఆస్క్డ్ బై యూ. ఓకే, ఫస్ట్ నాకు అమ్ముతావా ఈ ఏంటి బంపర్ హాల్ పెన్ అని చెప్పి హార్వీని ఫేసీని అడుగుడు. ఫేసీ అనేవాడు ఏం చెప్పాడంటే బంపర్ హాల్ పెన్ వాల్యూ వచ్చేసరికి 900 అని చెప్పాడు. దానికి హార్వీ అగ్రీ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఫేసీ did not send any reply to the last telegram sent by హార్వే. ఓకే, పైన కన్వర్జేషన్ ప్రకారం అంతా బాగానే ఉంది. హార్వీ యాక్సెప్ట్ చేసిన దాని తర్వాత ఫేసీ వాడు ఏ ఇన్ఫర్మేషన్ పంపించలేదు. హార్వీ ఫైల్డ్ ఏ షూట్ అగైన్స్ట్ ఫేసీ క్లెయిమింగ్ ద బంపర్ హాల్ పెన్. ద షూట్ వాజ్ డిస్మిస్డ్ బై ద కోర్ట్. ద కోర్ట్ హెల్డ్ దట్ మియర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రైస్ వుడ్ నాట్ అమౌంట్ టు ఆఫర్. ఓకే, ముందుగా మియర్ స్టేట్మెంట్ ఇచ్చారంటే ముందుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం వల్ల అది మనకి ఆఫర్లోకి వచ్చేది అని చెప్పి కోర్టు ఆ కేసుని డిస్మిస్ చేసింది. కోర్ట్ ట్రీటెడ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ ఏ మియర్ ఎంక్వైరీ. ఒక ఫస్ట్ ఎంక్వైరీ చేసాం కానీ ఖచ్చితంగా అక్కడ జరిగిపోతుంది అని వాడే యాక్సెప్టెన్స్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో అక్కడ ఎంక్వైరీయే జరిగింది. సో ఇట్ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ ఆఫర్ అన్నమాట. ఎంక్వైరీ అండ్ ఆల్సో ఇన్విటేషన్ టు ఆఫర్. సెకండ్ దాంట్లో ఎంక్వైరీ ఉంది, నెక్స్ట్ ఇన్విటేషన్ టు ఆఫర్ ఉంది. థర్డ్ టెలిగ్రామ్లో ఆఫర్ ఈజ్ అన్ ఆఫర్ బట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, థర్డ్ కండిషన్లో ఏంటంటే ఆఫర్ చేశాడు వాడు కానీ వీడు యాక్సెప్ట్ చేయలేదు. ఆఫరు యాక్సెప్టెన్స్ ఉంటేనే మనకి కాంటాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. వాడు ఆఫర్ చేశాడు, నేను యాక్సెప్ట్ 900 కొంటానని, కానీ వీడు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ అవ్వలేదు అన్నమాట. నెక్స్ట్ ఆఫర్ మే బీ కండిషనల్. A offer may be made subject to conditions. In such cases, the conditions must be clearly brought to notice to the office at the time of offer made. ఓకే, ఆఫర్ చేస్తున్నప్పుడే ఆఫర్ అనేవాడు ఆఫర్కి క్లియర్గా కండిషన్స్ అనేవి స్పెసిఫై చేయాలి. అలా చేయకపోతే అది ఏమవుతుందంటే ఆఫరే అవ్వదన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దెన్ దట్ ఈస్ నో వ్యాలిడ్ ఆఫర్. ఈ పర్సన్ యాక్సెప్ట్ వితౌట్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ లేకుండా యాక్సెప్ట్ చేస్తే కనుక ఆఫర్ కాంట్ క్లెయిమ్ ఫుల్ఫిల్ ఆఫ్ ద కండిషన్స్. నాలెడ్జ్ లేకుండా కండిషన్స్ యాక్సెప్షన్ చేస్తే ఆఫర్ ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీయే లేదు. ఓకే, నెక్స్ట్ హెండర్సన్ వర్సెస్ స్టీవెన్సన్ కేసులో చూద్దాం. ఇన్ దిస్ కేస్ ఏ పర్చేజ్ స్టీమర్స్ టికెట్ విచ్ హ్యాడ్ ఫేస్డ్ దీస్ బోర్డ్స్ Dublin to Whitehaven. On the back of the ticket there was a terms carrying company was not able for the losses of any kind, but there was nothing on the face of the ticket. టికెట్ వెనక భాగంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కానీ ఫేస్ భాగంలో ఏమీ లేదు. టు డ్రా ద ప్యాసింజర్స్ అటెన్షన్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ on the back of the ticket. So A has not seen the back of the ticket. A's luggage was lost on the way due to the negligence of the servant shipping company had not taken reasonable steps to communicate the terms of A. The result would have different if words like for condition C back had been printed on the face of the ticket. Okay. ప్యాసింజర్స్ అటెన్షన్. ఓకే, కింద కండిషన్ రాయాలి. ఏదైతే ప్యాసింజర్ ఉన్నాడో వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా స్పెసిఫై చేయాలనుకుంటే వెనకాల చూసుకోండి అని చేయాలి. చేయకపోతే హీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ ఆఫ్ కేస్.
ఆఫర్ మస్ట్ బీ మేడ్ విత్ ఏ వ్యూ టు అప్టైన్ ద ఎసెంట్ ఆఫ్. ఆఫర్ ఎందుకు చేస్తామండి అసలు? అవతల వాడే ఎసెంట్ మనం అప్టైన్ చేయడం కోసం. మియర్ ఎంక్వైరీ ఈజ్ నాట్ అన్ ఆఫర్. ఒక ఎంక్వైరీ చేసి వదిలేస్తే అది ఆఫర్ అవ్వదు. ఆఫర్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్ మస్ట్ బీ మేడ్ విత్ ఏ వ్యూ టు అప్టైనింగ్ ద ఎసెంట్ ఆఫ్ అదర్ పార్టీ అడ్రస్డ్. ఆఫర్ చేస్తే అవతల పార్టీ దగ్గర నుంచి ఎసెంట్ వచ్చేలా చేయాలి. అలా చేయకపోతే అది ఆఫరే అవ్వదు. ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోయినా అది కాంట్రాక్టే ఫామ్ అవ్వదు. దిస్ is about important question that essential elements of valid contract. Define the term offer. Offer అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్, టర్మ్స్ ఆఫ్ ఆఫర్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో జనరల్ ఆఫర్కి స్పెసిఫిక్ ఆఫర్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామండి. ఓకేనా? బేసిస్ జనరల్, స్పెషల్ ఆఫర్ మీనింగ్ చూద్దాం. ఇట్ ఈస్ ద ఆఫర్ మేడ్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. జనరల్ ఆఫర్ అనేది పబ్లిక్కి లార్జ్గా మేడ్ చేస్తామండి. ఇది వచ్చేసరికి స్పెషల్ పర్సన్కి, గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి ఇది మనం ఇస్తాం. కంటిన్యూషన్ వచ్చేసరికి ఇది కంటిన్యూస్ అంటిల్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఎనీ పర్సన్. ఏ పర్సన్ యాక్సెప్ట్ చేసేదాకా అయినా ఇది జనరల్ ఆఫర్ అనేది ఉంటుంది. ఇది కంటిన్యూస్ అప్ టు ద రీజనబుల్ టైమ్ అండ్ ఇట్ గెట్స్ రివోక్డ్. ఓకే, సర్టెన్ టైం పీరియడ్ అనేది ఎలో చేస్తాడండి. ఆ టైం పీరియడ్ లోపల స్పెసిఫిక్ పర్సన్ అనేది యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే అది రివోక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే acceptance. It is accepted from anyone from the public who has knowledge of the offer. ఆఫర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే వాడు యాక్సెప్ట్ చేయించండి. ఇది ఓన్లీ టు ద స్పెసిఫిక్ పర్సన్ హూమ్ ఇట్ ఈస్ మేడ్. ఎవరికైతే చేసామో వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి. మెథడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇట్ కెన్ బీ యాక్సెప్టెడ్ బై పెర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్. ఇట్ కెన్ బీ పర్ఫార్మ్డ్ బై పర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్ ఆర్ బై గివింగ్ ఏ యాక్సెప్టెన్స్. పర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్స్, ఆ కండిషన్స్ పర్ఫామ్ చేసి యాక్సెప్ట్ చేశానని చెప్పచ్చు. నెక్స్ట్ ఇట్ కెన్ బీ పర్ఫార్మ్డ్ బై పర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్ ఆర్ గివింగ్ యాక్సెప్టెన్స్. పర్ఫార్మెన్స్ ద్వారా కానీ యాక్సెప్టెన్స్ ఇచ్చి ద్వారా అయినా ఈ స్పెసిఫిక్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్.